జాగ్రత్త తల్లి. అమ్మ, నేను పక్క ఊరికి వెళ్ళి వస్తా. అమ్మ కాసేపు ఆలోచించింది. ఆడబిడ్డా, నువ్వు జాగ్రత్త. నీకు అడుగడుగునా గండాలే తల్లి. రోజులు బాగోలేవు. చూసి వెళ్ళు. ఎవ్వరిని అంత తొందరగా నమ్మకు తల్లి. ఒక పల్లెటూరులో లక్ష్మి అనే అమ్మ తన కూతురు సిరిని ఎంతో ప్రేమగా పెంచింది. ఒక్కగానొక్క కూతురు. ఎన్నో మంచి చెడ్డలు చెప్తూనే ఉండేది తల్లి. సిరి మంచితనం ఉన్న అమ్మాయి. అందరినీ మంచి వాళ్ళే అనుకుని అమాయకురాలు తను. కానీ అమ్మ మాత్రం మంచితనం ఉండాలే కానీ అంత మంచితనం పనికిరాదమ్మా. కానీ జాగ్రత్త తల్లి. జాగ్రత్తగా కూడా ఉండాలి తల్లి. అడుగడుగునా ఆడపిల్లలు. నీకొక్కదానికే కాదు తల్లి, ప్రతి ఒక్క ఆడబిడ్డకు చెప్తున్నా. ఆడపిల్ల నువ్వు జాగ్రత్త. ఒకరోజు సిరికి పక్క ఊర్లో పని వచ్చింది. తను తన తల్లి దగ్గరికి వచ్చి, "అమ్మా! నాకు పక్క ఊర్లో పనుంది. నేను వెళ్ళి వస్తాను" అంటే, "అమ్మ వెళ్లి త్వరగా వచ్చేయి తల్లి. జాగ్రత్త" అని చెప్పింది. అమ్మ మళ్ళీ అదే మాట చెప్పింది. "జాగ్రత్తమ్మా, జాగ్రత్త. ఆడపిల్లలకు మంచి రోజులు కావివి. జాగ్రత్త తల్లి. ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా వెంటనే నమ్మకూడదు వాళ్ళను. తియ్యగా తేనె పూసినట్టు మాట్లాడతారు. కానీ వాళ్ళ వెనుక ఉన్న విషయం ఎవ్వరికీ తెలీదు." సిరి పక్క ఊరికి వెళ్ళింది. అక్కడ ఒంటరిగా నడుస్తూనే వెళ్ళిపోయింది. "నువ్వు ఒంటరిగా ఎందుకొచ్చావని" ఒక పెద్ద మనిషి అని తనను అడిగాడు. సిరి అతన్ని చూసి నవ్వింది. పలకరించింది తను కూడా. అతను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ కూడా చెప్పింది. కొద్దిసేపటి తర్వాత అతను చెప్పిన మాటలు తనకు ఎందుకో అనుమానం కలిగించాయి. అప్పుడే వాళ్ళమ్మ చెప్పిన మాటలు మాత్రం గుర్తుకు రాలేదు. కానీ తనతో మాట్లాడుతూనే ఉంది. "ఇక్కడే ఉండు. నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకు తల్లి" అని అతను చెప్పిన మాట విన్న వెంటనే సిరికి ఏదో అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఒక్కసారి తన అమ్మ చెప్పిన మాటలను గుర్తుకు చేసుకుంది. "అందరిని నమ్మకే తల్లి." ఇదే వాళ్ళమ్మ చెప్పిన మాట. వెంటనే సిరి అక్కడి నుంచి బయటకు వచ్చింది. తనకు పరిచయం ఉన్న ఒక పెద్ద మనిషి, అంటే ఒక పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిందంతా చెప్పింది తల్లి. ఈ ఆడబిడ్డ. జరిగిన విషయం అంతా చెప్పగానే పెద్దమ్మ ఒకటే మాట చెప్పింది. "నీ అమ్మ నిన్ను బాగా పెంచింది తల్లి. ఆమె మాట వినడం వల్లే నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. జాగ్రత్త పడ్డావు కూడా అతని దగ్గర నుంచి." సిరి ఇంటికి తిరిగి వచ్చింది. తలుపు దగ్గరే అమ్మ ఎదురు చూస్తూనే ఉంది బిడ్డ కోసం. సిరిని చూసిన వెంటనే తల్లి కళ్ళల్లో తిరిగిన కన్నీళ్ళు. కానీ బిడ్డ కళ్ళల్లో గూడా ఏదో ఆందోళన. "ఏమైంది తల్లి" అని అడిగింది తల్లి. సిరి అమ్మను గట్టిగా కౌగలించుకొని తనివి తీరా ఏడ్చేసింది. "అమ్మా! నువ్వు ఉదయం చెప్పిన మాటలు వినకపోతే" అన్నీ చెప్పి సిరి కళ్ళల్లో నీళ్ళు ఒక్కసారిగా చెప్పలేం అంతగానం ఏడ్చేసింది. అమ్మ మాత్రం నవ్వుతూ, "నేను నీ అమ్మను, తల్లిని. నీకు ఏం మంచిదో చెప్పడం నా బాధ్యత. నాదే కాదు, ప్రతి ఒక్క తల్లి బాధ్యత తన పిల్లల్ని ఈ మంచి చెడులు చెప్పుకోవడం." ఆ రోజు నుంచి సిరి ఒక్క విషయం తెలుసుకుంది. మంచి మన తోడు ఒక అమ్మే. కొన్ని రోజుల తర్వాత సిరి తన అమ్మ దగ్గర
కూర్చుంది. "అమ్మా, నువ్వు అప్పుడప్పుడు చెప్పే మాటలు నాకు అప్పుడు అర్థం కావు. ఎందుకో మరి. ఇప్పుడు అర్థమయ్యింది. అంటే మనకు ఏదైనా జరిగితేనే అర్థమవుతుందా అని అంది. బిడ్డ అన్న మాట వినిపించడానికి కాదు. నీ జీవితం జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అమ్మ చెప్పే మాట చిన్నదిగా అనిపించొచ్చు. కానీ దాని వెనుక జీవిత అనుభవం ఉందని తెలుసుకో తల్లి. అమ్మ మాటను ఎప్పుడూ తేలికగా తీసుకోకండి. అమ్మను గౌరవించండి. తన మాట మనకు శ్రీరామ రక్ష. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.